హలో అండి, నమస్తే. నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ టు విజయలక్ష్మి వంటిల్లు. ఈరోజు నేను మీకు టమాటా పప్పు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అందరూ బాగానే చేస్తారు, కాకపోతే నా స్టైల్ పప్పు ఎలా ఉంటుందో నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ముందుగా దీనికోసం కుక్కర్లోకి కొద్దిగా పెసరపప్పు తీసుకోవాలి. నేను 3/4 కప్పు తీసుకున్నాను. అలాగే పెసరపప్పు ఎంత తీసుకుంటామో అంతే కొలతలతోటి కందిపప్పును కూడా తీసుకోవాలి. కందిపప్పు పెసరపప్పు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. రెండిటిని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలన్నమాట. ముందే కందిపప్పును పెసరపప్పుని శుభ్రంగా కడుక్కున్నాక ఈ పప్పులోకి ముందుగా మనం తరుక్కున్న 4 పచ్చిమిర్చి, 2 టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నేను కారం తక్కువ తింటామండి మా పిల్లలు, అందుకే కారం తక్కువ వేసాను. కావాలంటే మీరు మిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు, అలాగే కొంచెం ఉప్పు, ఇందులోకి రుచిపడా వేసుకోండి. తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. తాలింపులో కొద్దిగా జీలకర్ర, ఇప్పుడు 4 ఎల్లిపాయలు వేసి 2 గ్లాసులు వాటర్ పోసి పప్పు అంతా దగ్గరగా చేసుకోవాలి. ఇందులోకి కందిపప్పు వేసాం కదండి, తొందరగా ఉడకడానికి కొంచెం మంచి నూనె వేసి మూత పెట్టి 4 to 5 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. కందిపప్పుకి మంచి నూనె వేయడం వల్ల కందిపప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది. కందిపప్పు పెసరపప్పు రెండు కలపడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అందుకే చూడండి, విజిల్ రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం తాలింపు కోసమని ముందుగా కొద్దిగా జీలకర్రను కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఆల్రెడీ జీలకర్రని పప్పులో కొద్దిగా వేసాను కదండి, అందుకే నేను కొంచెమే తీసుకుంటున్నాను. మీరు కనుక ఒకవేళ వేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసి తాలింపులోనే వేసుకోవచ్చు. ఇప్పుడు కచ్చాపచ్చా దంచుకున్నాక ఇందులోకి ఒక 4 ఎల్లిపాయలను తాలింపు కోసం ఎల్లిపాయలను కూడా వేసి దంచుకోవాలి. చూడండి, పప్పు ఉడికిపోయింది. వేడి మీద ఉన్నప్పుడే బాగా రుబ్బుకోవాలి. రుబ్బుకొని తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి పోపు వేసుకోవాలి. పోపు కోసం కొద్దిగా నూనెలోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న జీలకర్ర ఎల్లిపాయలను వేసుకోవాలి. ఈ పోపు అనేది కొంచెం వేడాక ఇప్పుడు ఒక 2 ఎండుమిరపకాయలను వేసుకొని కొద్దిగా 4 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిపాయను సన్నగా తరుక్కొని పోపులో వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇవన్నీ వేయడం వల్ల పప్పు పోపు అనేది బాగుంటుంది. పోపు మరిగాక ఇందులోకి మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పప్పును వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన టమాటా పప్పు రెడీ. చాలా సింపుల్ అండి, ఈజీ. చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు. ఒక్కసారి చూస్తే చేసేస్తారు, అంత ఈజీగా ఉంటుంది. అలాగే టేస్టీగా ఉంటుంది. నేను చేసిన ఈ స్టైల్ టమాటా కందిపప్పు మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంతకీ మీకు ఇది ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో చెప్పండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. థ్యాంక్ యూ.